కాదు, ఏ ప్రతిపక్ష పార్టీ కరెక్ట్ కాదు. ఓకే అండి. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఎస్ జితేందర్ గారు, సో ఏమంటారు, తెలంగాణ రాష్ట్రానికి #1 విలన్ కాంగ్రెస్ అంటూ కేసీఆర్ కమెంట్స్ ని ఏం చెప్తారు దీనిపైన? ఆయనకు ఒక డిసార్డర్స్ తో ఉన్నాడు, తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నట్టుగా కనబడుతుంది. ఆయన ఈ సంవత్సరం కాలం పాటు చేసినటువంటి డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆయనకు కనబడతలేదా? ఆ కార్యక్రమం 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంలో ఆయన కొడుకు పట్టాభిషేకం చేసినట్టుగా కనబడ్డది అందరికి, ప్రజలకు. ఆయన వచ్చి ఈ గడిచిన సంవత్సరం కాలంలో ఏ విధంగా పరిపాలన జరిగింది, ఆయన ఉద్యమ కాలంలో ఏ విధంగా చేసిండు, ఏందని ఒక మంచి మాటలు చెప్తాడని ఎదురు చూస్తున్నాం. కానీ ఆయన ఒక పగ, ద్వేషము, ఒక దొరతనంతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రాన్ని బలైపోయి, 2 రాష్ట్రాలలో బలైపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఇస్తే ఆ రోజు మరి కుటుంబంతో సహా వెళ్లి సాష్టాంగ నమస్కారం పెట్టి మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అని మాట్లాడి మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు మరి ఆయన అక్కడ సంపాదించింది రాజకీయ విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, భూ విధ్వంసం, మరి ఆర్థిక విధ్వంసంలో సంపాదించిందంతా ఈ రోజు ఖర్చు పెట్టింది. దాదాపుగా 400 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా వినికిడి వినబడుతుంది. ఈ రోజు మాకైతే ఒక విధంగా సంతోషమే అనిపిస్తుంది. దాచుకున్న డబ్బుని కనీసం ప్రజల కోసమన్నా ఈ రోజు ఖర్చు పెట్టి అక్కడ ప్రజలు పొందినరు. ఈ రోజు ఆడ మరి అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలను చూస్తే మరి అక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉన్నటువంటి కార్యకర్తలు వస్తే అక్కడ ఎక్కడ ఏం చెప్పింది లేదు. మరి అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విషయంలో, పథకాల విషయంలో అనేక రకాలుగా మాట్లాడింది. మరి మేము వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేసినాము, విద్యుత్ 200 యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు ఇస్తున్నాము, రైతు భరోసా 10,000 రూపాయలు ఇస్తే మేము ఈరోజు 12,000 రూపాయలు ఇస్తున్నాము, బీసీ కమిషన్ ఏర్పాటు చేసినాము, కులగణన చేసినాము, అదేవిధంగా బీసీకి 42% మరి రిజర్వేషన్ కోసం ఈ రోజు మేము చేసి పంపినాము. మరి ఏనాడైనా కూడా దాదాపుగా 3,10 లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నాము, ఇంకొక 5 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాము. అరే అభివృద్ధి అతి వేగంగా, సంవత్సర కాలంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతుంటే కళ్ళకు ఒక మబ్బు కట్టుకున్నట్టుగా, బట్ట కట్టుకున్నట్టుగా మాట్లాడడం. ఆయన ఎంతసేపు ఆ గంట సేపు మాట్లాడింద కాంగ్రెస్ మీద మాట్లాడింది, కానీ ఒక్క నిమిషం అన్నా బీజేపీ విషయంలో మాట్లాడిందా? మరి ఇక్కడ కనబడుతుంది వారికి ఉన్నటువంటి జుగల్బందీ. ఈ రోజు వాళ్ళు బీజేపీ వాళ్ళు భయపడుతున్నారు. మన విశ్వేశ్వరరెడ్డి గారి ఎంపీ గారు తిన్నా ఏమో ఆయన చూస్తే ఈ రోజు మాతో మా విషయం ఒక్కటి కూడా మాట్లాడలేదు, మయవేసి మాతో పొత్తు పెట్టుకుంటాడా, ఏం చేస్తాడా అన్నట్టుగా. ఆయన 10 సంవత్సరాలు పొత్తు పెట్టుకొని మరి ఒక్కటన్నా జాతీయ ప్రాజెక్ట్ తెచ్చుకున్నాడండి. కాళేశ్వరం కట్టింది 1,10,000 కోట్ల 1,02,000 కోట్ల రూపాయల్ని నాశనం చేసిండ్రు. మరి ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం సృష్టించిండ్రు. ఇదంతా చూస్తుంటే ఈరోజు మరి ప్రజలు అనేక రకాలుగా ఈ ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి లాభాలు పొందుతున్నటువంటి ఈర్ష్యాభావంతో మాట్లాడుతున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. అంటే ఒకటండి జితేందర్ గారు, అటు జీడిపి కూడా 1వ స్థానం నుంచి 14% పడిపోయింది. ఈ రకంగా 15 నెలల్లో ఇంత దుస్థితికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణని ఈ దుస్థితికి తీసుకొచ్చిందని చెప్పేసి కేసీఆర్ అన్నారు. దీనికి ఏమంటారు మరి? చూడండి, 2014 అధికారం ఇస్తే 14 నుంచి 23 వరకు పరిపాలించి 8 కోట్ల 19,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈరోజు. మరి ఈరోజు మరి ఉన్న కాళేశ్వరం కట్టి మరి 1,02,000 కోట్లు అక్కడ నాశనం చేసిండు. ఉద్యోగాలు ఈరోజు పాపాన పోలేదు. ఎందుకంటే విద్యార్థులంతా ఈ రోజు పాల్గొని ఈ రోజు విద్యార్థులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, ఈ రోజు పేదవాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. వారికి ఈ రోజు సన్న బియ్యం ఇస్తే ఓర్వలేకపోతున్నాడు. మరి కనీసం ఒక్కసారైనా మరి గడిచిన 10 సంవత్సరాలలో ఎక్కడన్నా కూడా పేదల కోసం మాట్లాడండి. ఎవరినన్నా కలిసిండండి? ఏ విలేకరునైనా మాట్లాడనిచ్చిండా? ఎవరన్నా కలిసిండా? దొరపారిపాలన, అహంకార పరిపాలన రూపకంగా చేస్తే ఈ 10 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని ప్రజలు చీకొట్టి దించేశారండి. ఈరోజు ఆ ప్రెస్టేషన్ లో ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఆయనకు. 25 సంవత్సరాల రజతోత్సవ సభ అంటే
ఆ పార్టీ గురించి జరిగినటువంటి త్యాగాల గురించి ఏదో చెప్తాడు, లేదంటే ప్రజల కోసం ఏదైనా చెప్తాడు. ఆయన మొహానికి శాసనసభకు రావడమే ఇష్టం లేదు, ప్రతిపక్ష హోదా ఎందుకండి? వదలేమేనండి ఆయన ప్రతిపక్ష అంటే హోదా. సరే, సభ సక్సెస్ అయిందంటారా? నిన్న ఏదైతే మొన్న జరిగిన సభ సక్సెస్ అయిందంటారా? చూడండి, విధ్వంసకరంగా ఆర్థికంగా దోచుకున్నటువంటి పైసల్ని ఈరోజు ఒక బండికి 2,500 రూపాయలు, ఒక మనిషికి 500 రూపాయలు లిక్కరు, భోజనం, ఒక సంతోషం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దోచిన సొమ్ము ప్రజలకైతే, తెలంగాణ ప్రజలైతే తిన్నారు. ఈ రోజు ఎవరు ప్రజలు విశ్వసించే స్థాయిలో లేరు. ఆయన ఏదైనా సబ్జెక్టు మాట్లాడగలిగిందండి? కొడుకు అల్లుడు మాట్లాడించినట్టు మాటలే మాట్లాడింది తప్ప ఎక్కడన్నా కొత్త సబ్జెక్ట్ ఏమైనా ఉందా చెప్పండి? పాత సారాన్ని కొత్త సీసాలో పోసినట్టుగా ఉంది తప్ప, మేము కూడా సరే 80,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి ఏదైనా చేస్తాడేమో చెప్తాడేమో ఈ రాష్ట్రానికి అన్నట్టుగా ఎదురు చూస్తున్నామండి. అక్కడ అంత గాలి, ఎంతసేపు అక్కస్సు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం కోల్పోయిన దాని మీద డిసార్డర్స్ తో మాట్లాడినట్టుగా అనిపించింది మాకే. రైట్, ఓకే అండి.